హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ టీపీ పిల్లోడు. అసలుకే మా ఇంటి నిండా చుట్టాలుంటే అప్పుడు దానికి తోడైతే ఈ వర్షం కూడా ఎక్కువ అయింది. రాత్రి అయితే వర్షం పడిన తర్వాత అయితే ఈ విధంగా అయితే అయిపోయింది మా ఏరియాలో. అయితే ఒకప్పుడు వర్షం పడితే మాత్రం మా ఏరియాలో అసలుకి బురదగా ఉంటది. అట్లాంటిది అసలు ఇప్పుడు ఒక రకం పర్లేదు. అప్పుడు చూడండి అసలు ఎలా ఉంటుందో మా ఊరు రోడ్డు కూడా. నేనైతే చిన్నగా అయితే రోడ్డు మీదకి వస్తా ఉన్నాను. రోడ్డు మీదకి వచ్చేటప్పుడు చూడండి అసలు ఏ విధంగా అయితే అయిందో. రాత్రి అయితే మా ఇంటి మీద ఉన్న కప్పుకి అయితే కొంచెం కన్నాలు పడి వాటిలో గుండా అయితే వాటర్ అయితే లోపలికి అయితే వచ్చాయి. ఆ వర్షంలోనే మా వాళ్ళు అయితే పడుకున్నారు. పొద్దున్నే అయితే మా నాన్న అయితే నిచ్చినేసి అయితే మళ్ళీ పైకి అయితే ఎక్కించాడు. పైకి ఎక్కించి ఇక్కడ సర్దిచ్చాడు అనమాట. దాని మీద ఏమైనా కప్పులు వేసిపోయిందో లేదో చూడమని చెకింగ్ అయితే చేపించాడు మా నాన్న. ఇదిగో చూడండి అసలు మా ఊరు రోడ్డు చూడండి అసలు ఎట్టగా అయిపోయిందో. మా ఊర్లో మా ఇల్లే చివరాకర్లో ఉంటది. అట్లాంటిది ఈ రోడ్డు ఇప్పుడు సిమెంట్ రోడ్ అయితే ఇట్ట ఉంది. ఇక్కడేమో ఇంతకు ముందు ట్రాక్టర్లు అయితే తిరిగినాయి. మట్టి అయితే మోస్తా ఉండే అనమాట. ఆ ట్రాక్టర్ వల్ల వచ్చిన మట్టి అనమాట ఇదంతా. ఈ మట్టి వల్ల ఇట్ట బురద అయింది. లేకపోతే సిమెంట్ రోడ్ కాబట్టి చాలా నీట్ గా అయితే ఉండేది. అసలుకే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఇంక మనం వద్దనే కొంత అయితే వర్షాలు అయితే పడతానే ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మబ్బులు అయితే ఇంకా పోలేదు. మళ్ళీ వర్షం అయితే వచ్చేటట్లు అయితే ఉన్నది. ఇంకా ఈ రోజు అయితే గ్రూప్ డబ్బులు అయితే కట్టే పని ఉంది. ఈ గ్రూప్ డబ్బులు కట్టడానికి కూడా నేను వెళ్ళాలి. మా చిన్నక్క వాళ్ళు కానీ పెద్దక్క వాళ్ళు కానీ సంవత్సరానికి ఒకసారి అయితే వస్తారు. ఈ ఇట్లా వచ్చినప్పుడు అయితే ఇలా సందడిగా ఉంటది మా ఇల్లు కూడా. మా అక్క వాళ్ళ పిల్లలకి అయితే సెలవులు ఇచ్చారు కదా అని చెప్పేసి మా అక్క అయితే ముందు అయితే పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేసింది. ఇంకా నేను వీళ్ళందరినీ వీడియో తీస్తుంటే మా అక్క వాళ్ళు అయితే నాకు కూడా రైస్ అయితే పెట్టేసి దాంట్లో అయితే బీరకాయ కర్రీ అయితే చేశారన్నమాట. ఆ కర్రీ అయితే వేసి పంపించారు నాకు కూడా. ఇక అన్నం తినడం అయిపోయిన తర్వాత అయితే ఇక రాత్రి అయితే ఈ కోల్డ్ అయితే ఈ వానకైతే చాలా ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడైతే వాటికైతే గింజలు అయితే పెట్టాను. చూడండి ఏ విధంగా తింటున్నాయి. నేను దగ్గరికి పోయి వాటిని వీడియో తీస్తుంటే అయితే నన్ను చూసి అయితే భయపడి వెళ్ళిపోతున్నాయి తినకుండా. అసలుకే నెల స్టార్టింగ్ కదా, ఇంకా ఈ గ్రూప్ డబ్బులు అయితే కట్టడానికి అయితే డబ్బులన్నీ అయితే మా దగ్గరికి అయితే వచ్చాయి. ఈ డబ్బులన్నీ లెక్కేసి మనం ఒక పేపర్లో అయితే రాసుకొని వెళ్ళాలి బ్యాంక్ దగ్గరికి. ఇక నేనేమో 100, 50, 20 అట్లా మొత్తం తీసి పెడుతుంటే మా ఆవిడ అయితే మొత్తం నోట్ అయితే చేసుకుంటుంది. అమౌంట్ అయితే మొత్తం పక్కన తీసి కొన్ని అయితే లెక్కేసి 2 రకాలుగా కట్టే అమౌంట్ అనమాట. ఇవైతే దానికి సపరేట్ చేసి 2 పేపర్లు అయితే రాస్తుంది. ఇక నైట్ వర్షానికి అయితే నా బండిని అయితే వదిలేసాను. వర్షంలో ఏదన్నా దుమ్ము ధూళి ఉంటే మొత్తం కొట్టుకుపోతాయి అని చెప్పేసి వర్షంలో వదిలేసాను. నా బండికి దుమ్ము ధూళి పోవటం అట్ట పక్కన పెడితే మాత్రం బండి అయితే పూర్తిగా తడిసిపోయింది. బండి స్టార్ట్ అయిద్దో లేదో కూడా తెలియదు. కానీ ఇప్పుడైతే బండి స్టార్టింగ్ లో పెట్టి చూస్తా ఉన్నాను బండికి ఏ విధంగా అయిందని. 3 సంవత్సరాల పైనే అవుతుంది ఈ సీటు కుట్టించి. ఇక ఈ సీట్ అయితే కొద్దిగా అయితే డ్యామేజ్ అవుతుంది. ఈ డ్యామేజ్ అయిన బొక్కల్లోకి అయితే నీళ్ళు అయితే పోయి మనం బైక్ డ్రైవ్ చేసినప్పుడు అయితే దాని నిండా నీళ్ళు అయితే పోతున్నాయి. ఇలా తడిసిపోయినప్పుడు అయితే బండి డ్రైవ్ చేసేటప్పుడు అయితే మాత్రం మనకి బ్యాక్ సైడ్ మొత్తం అయితే మనకి వాటర్ తో తడిసిపోయి బ్యాక్ అంతా మనకి తడిసినట్టుగా ఇది అయిపోతుంది. అందుకని చెప్పేసి వీటిని అయితే నేనంటే మొత్తం ఒత్తితే మాత్రం దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తున్నాయి. చాలా సేపు దాకా అయితే ఇట్లా ప్రెస్ చేస్తా ఉంటే వాటర్ అయితే వస్తానే ఉన్నాయి, కానీ ఇవైతే క్లోజ్ అయితే అవ్వట్లేదు. చాలా సేపు అయితే ప్రెస్ చేశాను. ఇక బండిని అయితే స్టార్ట్ చేసుకొని ఇంకా అయితే నేనైతే ఇంకోళ్ళు వెళ్తా ఉంటే మా ఫ్రెండ్ కూడా తగిలాడు అనమాట. మా ఫ్రెండ్ కూడా ఎక్కించుకొని అయితే ఇంకోళ్ళు అయితే వెళ్ళాను. ముందైతే మా ఫ్రెండ్ అయితే వాళ్ళ ఇంటికాడ అయితే దించాలి. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర దించంగానే మా ఫ్రెండ్ అయితే వాటర్ అయితే లేవు అని చెప్పి అన్నాడు. అందుకని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే ఎక్కించుకొని వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అయితే వాటర్ అయితే పట్టుకొని మళ్ళీ మా ఫ్రెండ్ అయితే వాళ్ళ ఇంటికాడ అయితే వదిలిపెట్టి నేను బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మా ఫ్రెండ్ని అయితే వాళ్ళ రూమ్ దగ్గర అయితే వదిలిపెట్టి నేను బ్యాంక్ దగ్గరికి వెళ్తే మాత్రం సగం పని అయితే అయ్యింది. సర్వర్ రావట్లేదని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు అయితే డబ్బులు అయితే కట్టించుకోలేదు. ఒక 2 అవర్స్ తర్వాత అయితే మా అక్క వాళ్ళ కూతురుని తీసుకుని అయితే మళ్ళీ నేను బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాను. బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ డబ్బులు కట్టి వస్తా ఒక రైస్ బ్యాగ్ అయితే తీసుకురావాలి. ఇక ఒక రైస్ బ్యాగ్ తో పాటు ఇంకా కోడిగుడ్లు కూడా తీసుకురమ్మన్నారు. అందుకని చెప్పేసి కోడిగుడ్లు దగ్గర కూడా ఆగి ఇక కోడిగుడ్లు అయితే తీసుకొని అయితే ఇంటికి అయితే బయలుదేరాము. ఇక నేను ఇంటికి రాగానే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఏంటంటే మా తమ్ముడికి అయితే అబ్బాయి పుట్టాడని చెప్పి అన్నారు. అందుకని చెప్పేసి మళ్ళీ అయితే ఒంగోలు అయితే వెళ్ళాలి. ఇక మా అభిరామ్ కూడా నేను కూడా వస్తా అని చెప్పేసి రెడీ అయ్యాడు. ఇక మా వాళ్ళు ఏమో వద్దని చెప్పేసి అన్నారు. కానీ అయితే మేమైతే బలవంతం మీద అభిరామ్ అయితే రెడీ చేయించి అయితే ఒంగోలు అయితే తీసుకెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము. ఇక అభిరామ్ అయితే వాళ్ళ అమ్మ అయితే రెడీ చేస్తా ఉంది. దాంతో పాటు ఒక కండవ కూడా ఇచ్చి పంపించింది అన్నమాట. ఎందుకంటే మేము ఎండకి వెళ్తున్నాం కాబట్టి ఈ గాలికి ఎండ తగలకుండా ఉంటదని. అసలు మా అభిరామ్ అంటే అసలు ఊరు ప్రయాణం అంటే మాత్రం అసలు ముందుంటాడు. అలాంటిది నేను తీసుకెళ్తాను అనేసరికి ఎంత బాగా నీట్ గా రెడీ అవుతున్నాడో చూడండి. ఇక రెడీ అయిన తర్వాత అయితే మేము ఇంకైతే రోడ్డు అయితే ఎక్కేసి ఇంకైతే ఒంగోలు అయితే బయలుదేరాము. మాకు 45 కిలోమీటర్లు
కిలోమీటర్స్ అలా వచ్చింది. మొత్తానికి అయితే ఒంగోలు చేరుకున్న తర్వాత ఈ గాలికి అయితే బాగా దాహం అనిపించింది. అందుకని చెప్పేసి ఊరు బయట అయితే ఆపేశాను. నేను ఒక బాటిల్, మా నాన్న అయితే ఒక బాటిల్ అయితే తీసుకొని చెరొక సగం అయితే తాగాము. ఇంకొక బాటిల్ స్పేర్ బాటిల్ గా పెట్టుకుందాం అనుకున్నాను. ఈ గాలికి హెల్మెట్ కన్నా కూడా ఇలా కండో కట్టుకొని పోతే మాత్రం హాయిగా ఉంటది. ఎందుకంటే ఆ గాలి అనేది చెవుల్లోకి పోకుండా ఉంటది కాబట్టి మనకైతే చాలా హాయిగా ఉంటది అని చెప్పేసి నేనైతే కట్టుకున్నాను. ఇలాగా మేమైతే హాస్పిటల్ కి చేరిన తర్వాత అయితే మాత్రం ఇక అక్కడ అయితే ఆపరేషన్ థియేటర్ దగ్గరికి అయితే పోయాము. కానీ అయితే మమ్మల్ని అయితే బాబుని అయితే చూడటానికి అయితే వీల్లేదు అన్నారు. అందుకని చెప్పేసి మేమైతే ఇక మళ్ళీ అయితే రిటర్న్ అయితే అయ్యాము. ఇక్కడి నుంచి అయితే మేము మళ్ళీ పోయి మా నాన్న మొబైల్ అయితే ఒకటి రిపేర్ చేయించాలి. 4G రిలీజ్ అయినప్పుడు తీసుకున్న మొబైల్ అది ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది. అయితే కాకపోతే ఏంటంటే దానికి కొన్ని బటన్స్ అయితే పోయినవి. ఆ బటన్స్ వేపిద్దామని చెప్పేసి మేమైతే ఒంగోలు 60 అడుగుల రోడ్ లో ఉన్న కాంప్లెక్స్ కి అయితే బయలుదేరి వెళ్ళాము. ఆ మొబైల్ కి ఏమో వాల్యూమ్ పెంచుకునే బటన్ అయితే పోయింది. ఆ బటన్ అయితే అడిగితే మాత్రం 300 అని చెప్పారు. మేము 2 నెలలకి అయితే బేరం చేసి ఇక్కడైతే కూర్చోబెట్టారు మమ్మల్ని. ఇలా ఒక అరగంట తర్వాత దాకా వెయిటింగ్ చేసాము. ఈ వెయిటింగ్ చేసే బదులు నాకు కావాల్సిన ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి నేను బయలుదేరి వెళ్తే నాకు ఈ జాక్ అయితే అవసరం అయింది. ఈ జాక్ ఆన్లైన్ లో చూస్తే మాత్రం 250 రూపీస్ అయితే పడింది. అయితే మాత్రం ఇక్కడ పోయి నేను అడిగితే మాత్రం 50 రూపీస్కే ఇచ్చేశారు. ఇన్స్టెంట్ గా డెలివరీ అయినట్టు అనిపించింది. చాలా బాగుంది అనిపించింది. ఇక మేమిద్దరం అటు ఇటు తిరిగేసరికి అభిరామ్ అయితే ఆకలి అవుతుందని చెప్పేసి అన్నాడు. ఇంక ఇప్పటికే టైం అయితే చాలా లాంగ్ అయితే అయిపోయింది. అందుకే చిన్నపిల్లవాడు కాబట్టి ఆకలి అవుతుందని అన్నాడు. ఇక మొత్తానికి మేము వచ్చిన పని అయితే అయిపోయింది. దీని మీద గ్లాస్ కూడా, కెమెరా మీద గ్లాస్ కూడా వేయించేసాము ఒకటేసారి. మొత్తం అయితే మాకు 600 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేశారు. చూడండి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా వేయించేసాము ఒకటేసారి. వేయించినందుకు మొత్తం 600 రూపీస్. ఇక మేమైతే బయలుదేరి ఇంక మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఒక 1 అవర్ అయితే మాకు టైం అయితే పట్టింది. మా బైక్ అయితే ఇక్కడైతే పార్క్ చేసాము. ఇక మేము ఇంటికి వచ్చేసరికి 8:30 అట్లా అయింది. ఇక స్నానం చేసి పడుకోవాలి తినేసి. అసలుకే ఇంటి నిండా చుట్టాలు ఉండరు కాబట్టి కూర సరిపోదని చెప్పేసి వస్తా ఒక సాంబార్ ప్యాకెట్ అయితే తీసుకుని వచ్చేసాము. ఇంకైతే ఈ వీడియో అంతే. మరొక వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. మర్చిపోకుండా లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.